గైస్ మహేష్ అండ్ ఆంధ్రప్రదేశ్లో డిఎడ్ సెకండ్ ఇయర్ తాలూకు ఫలితాలు అనేవి రిలీజ్ అయ్యాయి. 2016-18 డిఎడ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు మనకు ఎగ్జామ్స్ అయితే రాస్తారు కదా. ఈ యొక్క ఫలితాలను మనకు శనివారం మనకు నైట్ అయితే రిలీజ్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్లో దీని తాలూకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఓన్లీ మనకు మీడియాకి ప్రెస్ నోట్ అనేది మాత్రమే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క ఫలితాలకు సంబంధించి ఈరోజు మనకు ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు అయితే రావడం జరిగింది. సో వెబ్సైట్లో లేవు అని చెప్పి చాలామంది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కొట్టువారేశారు. బట్ ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఎందుకంటే మనకు నైట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో వెబ్సైట్లో మార్పులు చేద్దాం అనుకుంటే ఈరోజు మనకు సండే కదా, సండే మనకు వర్కింగ్ టైమ్స్ అనేవి ఉండవు. సో అందువల్ల ఏంటంటే మేబీ సోమవారంకి మేబీ ఇవ్వచ్చేమో అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఓకే, సో తప్పకుండా అప్డేట్ అనేది మీకు ఇస్తాను. సో వెబ్సైట్లో మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియగానే ఖచ్చితంగా మీకు వీడియో అనేది ఇలాగ వచ్చాయని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మేబీ ఈరోజు రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినా ఖచ్చితంగా మీకు వీడియో అనేది అందిస్తాను. ఇంకా ఫలితాల విషయానికి వెళ్ళినట్లయితే 63,666 మంది ఈ యొక్క డిఎడ్ న్యూ సిలబస్ ఆధారంగా మనకు ఎగ్జామ్స్ అయితే రాస్తే 61,950 మంది అంటే 97.30% మంది పాస్ అయ్యారు. చాలా ఎక్కువ మంది పాస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఓకే, డిఎడ్ పాస్ సిలబస్కు మనకు 276 మంది అయితే హాజరు కాగా 162 మంది అయితే పాస్ అయ్యారు. సో డమ్మీ మార్కులు మెమోలు అయితే మనకు bscep.orgలో మనకు ఉంచారు అని చెప్పి అంటున్నారు. బట్ అయితే ఇప్పటివరకు కూడా నేను మార్నింగ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను. బట్ ఎక్కడ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద పరిశీలన చేస్తున్నారు కదా, మనకి ఏదైతే ప్రెస్ నోట్ అనేది ఎస్టర్డే నైట్ రిలీజ్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు రిజల్ట్స్లో తక్కువ మార్కులు వచ్చినా, అంటే మీకు ఎక్కువ మార్క్స్ ఊహించుకుంటే తక్కువ మార్కులు వచ్చినా, లేదంటే పాస్ కాకుండా సరే మనం రీకౌంటింగ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి మనం ఏం చేయాలంటే మనం 500 రూపీస్ అనేది కట్టాల్సి అయితే ఉంటుంది, పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ యొక్క అడ్రస్కి మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క నోటీస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద నీట్గా కనిపించకపోయినప్పటికీ కూడాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క ప్రెస్ నోట్ తాలూకు లింక్ అనేది ఇచ్చాను. అక్కడ లింక్ని క్లిక్ చేసినట్లయితే సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకేనా, ప్రెస్ నోట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు అడ్రస్ ఉంది, మనీ పేమెంట్ ఏ విధంగా చేయాలని కూడా ఉంది. మీరు ఏం చేయాలంటే ఒకవేళ కనుక మీకు అనుకున్న స్కోర్ కనుక రాకున్నట్లయితే మీరు ముందు మీ యొక్క కాలేజీకి సంప్రదించాల్సి అయితే ఉంటుంది. ఇలా ఎక్కువ మార్కులు వచ్చాయని ఊహించాను, బట్ అంటే తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ గురించి వాళ్ళు అడిగితే ఖచ్చితంగా వాళ్ళు మీకు రెస్పాండ్ అయితే అవుతారు. వెబ్సైట్ని మనం పరిశీలన చేద్దాం. వెబ్సైట్ తాలూకు లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మన యొక్క ఏపీ డిఎడ్ సెకండ్ ఇయర్ తాలూకు ఫలితాలు అనేవి అందుబాటులోకి అయితే వస్తాయి. సో ఈరోజు సండే కాబట్టి మేబీ అప్డేట్స్ అయితే ఉండవు అనుకుంటున్నాను. ఒకవేళ అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందిస్తాను, లేదంటే మనం సోమవారం వరకు కూడా వెయిటింగ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు చాలా వాటికి సంబంధించి న్యూ అని చెప్పి ఉంది కదా. ఇక్కడే మనకు ఏపీ డిఎడ్ సెకండ్ ఇయర్ ఫలితాలు అని చెప్పి మనకు ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, అక్కడ అలా వచ్చిన తర్వాత మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మనం ఫలితాలను అయితే చూడొచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు మరింత ఇన్ఫర్మేషన్తో వీడియో అందిస్తాను. థ్యాంక్ యూ.